ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ప్రస్తుతం 55 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి చేరుతూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పర్ణశాల పుణ్యక్షేత్రం, సీతమ్మవారి నారచీరల ప్రాంతం, శ్రీరాముని సింహాసనం, చెక్క బ్రిడ్జి, పలు దుకాణాలు వరద నీటిలో మునిగిపోయాయి. అలాగే భద్రాచలం నుంచి చెర్ల, కూనవరం, సారపాక, బూర్గంపాడు వైపు వెళ్లే ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో అధికారులు ఆ రాకపోకలను నిలిపివేశారు. భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ఫ్లోటింగ్ పెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫ్లడ్ సిచ్యువేషన్ కూడా ఇరిగేషన్ అధికారులకు సంబంధించిన టీం కూడా భద్రాచలంకి చేరుకొని ఇక్కడ పైనుంచి ఎంతవరకు వాటర్ వస్తుందన్నది కూడా ఎప్పటికప్పుడు సమాచారం సంబంధించి తెలుసుకుంటూ ఇక్కడ స్థానిక పరిసర అంటే పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్తో పాటుగా ఎస్పీ ఇక్కడ ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే ఇరిగేషన్ సంబంధించి అధికారులు కూడా ఇక్కడ ఫ్లడ్ సంబంధించిన సిచ్యువేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ భద్రాచలంలో 16 లక్షల డిశ్చార్జ్ నడుస్తూ ఉంది. సో ఇంకొక 1 లక్ష క్యూసెక్కుల్లో కూడా పెరిగే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మనకి సమ్మక్క బ్యారేజ్లో ఉన్న ఫ్లడ్ ఇక్కడికి ఆల్మోస్ట్ వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి 140 కిలోమీటర్ల దూరంలో అప్రాక్సిమేట్గా 20 నుంచి 22 గంటలు టైం పడుతుంది. అదంతా రియలైజేషన్ వచ్చేటప్పటికి ఇంకొక 1 అవర్ 2 అవర్స్ లేదా 3-4 అవర్స్ పట్టుద్దని అనుకుంటున్నాము. తర్వాత ఏమైందంటే ఇది ఫ్లో అనేది సెటిల్ అవుతుంది. మళ్ళీ ఒక 4-5 గంటలు రన్ అయిన తర్వాత అప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మేము అనుకునేది ఏంటంటే 57 అడుగులు చేరుకొని అక్కడి నుంచి తగ్గుతుంది అనేది ఒక అంచనా. అది సాయంత్రం 3, 4, 5 ప్రాంతానికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. పరివాహక ప్రాంతంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? పరివాహక ప్రాంతంలో అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ రోడ్స్ బ్లాక్ అయితే ఆ ప్రాంతాలు, లేదా ఎక్కడైతే విలేజెస్ ముంపుకు గురవుతాయో ఆ ఊర్లు అన్ని ఎవాక్యుయేట్ చేయటము, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అయినా చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇది ఇప్పుడు 56 అడుగులు నడుస్తుంది కాబట్టి ఇంకొక అడుగు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 58, 59 అడుగుల వరకు కూడా ప్రికాషన్ మెజర్స్ కూడా ఆల్రెడీ అంత యంత్రాంగం అంతా ప్రిపేర్ అయి ఉన్నారు. సో దీన్ని పెట్టేది 1 గంట 2 గంటల్లో అట్లా చూసుకుంటా దాన్ని బట్టి తగిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. అంటే సాధారణ స్థితి వచ్చేసరికి ఎప్పటి వరకు సమయం పడుతుంది? సాధారణ స్థితి రావడానికి దగ్గర మళ్ళీ ఒక 3 రోజుల దాకా పట్టే అవకాశం ఉంది. సాధారణ స్థితి రావాలంటే ఒక 3 రోజులు పట్టొచ్చు. అంటే ఇవి తగ్గాలి. ఇది మళ్ళీ రేపు సాయంత్రానికి మళ్ళీ 10 లక్షలు, 9 లక్షలు, 8 లక్షలు కావాలి. సాధారణ స్థితి అంటే మళ్ళా మనకి 9 లక్షలకు రావాలి. మళ్ళీ అప్పుడు సాధారణ స్థితికి వస్తుంది. అలా అన్ని రోడ్లన్నీ మళ్ళీ ఫ్రీ అయిపోతాయి. రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఫ్లడ్ సిచ్యువేషన్ ని అడిగి తెలుసుకుంటారు. గతంలో జరిగిన సిచ్యువేషన్ నేపథ్యంలో ఎందుకంటే అనూహ్యంగా ఒకరోజు వ్యవధిలోనే గోదావరి భద్రాచలం వద్ద ఎప్పుడు పెరిగినా ఏకంగా 24 అవర్స్ లో 25 అడుగులు 30 అడుగులు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ బేస్ చేసుకుని ఏమాత్రం గోదావరి ఫ్లడ్ పై నిర్లక్ష్యం చేయకుండా కొద్దిగా సీరియస్ గా సంబంధించి మానిటరింగ్ సంబంధించి చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం 55.5 అడుగుల వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం చేరింది. మరో 2 అడుగులు అంటే 58 అడుగులు సంబంధించి చేరుతుంది. అప్పుడు 16,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంటుంది. దీని మొత్తం అంటే ఇవాళ సాయంత్రం నుంచి కొంతవరకు మళ్ళీ తగ్గుముఖం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నది కూడా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మందర్ సాక్షి, భద్రాచలం. జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎగున కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రాజెక్టుకు 1,76,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. అధికారులు 29 క్రస్ట్ గేట్లు ఎత్తి 1,78,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318 మీటర్లుగా నమోదవుతోంది. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో గోదావరిలో వరద పోటెత్తుతోంది. దీని ప్రభావంతో ఏజెన్సీ పోలవరం జిల్లాలో కూనవరం, ఏటపాక, విఆర్పురం మండలాలు వరద బారిన పడ్డాయి. శబరి కూడా ఉధృతంగా ప్రవహించడంతో విలీన మండలాల్లో అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల రహదారులకు అడ్డంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాలు నిలిచిపోయాయి. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్ అని ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో గోదావరిలోకి వరద పోటెత్తుతోంది. దీని ప్రభావంతో ఏజెన్సీ పోలవరం జిల్లాలో కూనవరం, ఏటపాక, విఆర్పురం మండలాలు వరద బారిన పడ్డాయి. శబరి కూడా ఉధృతంగా ప్రవహించడంతో విలీన మండలాల్లో అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. పలుచోట్ల రహదారులకు అడ్డంగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఇటు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 55.3 అడుగులు, చింతూరు వద్ద శబరి నది నీటి మట్టం 34.40 అడుగులకు చేరింది. వరద ప్రభావంతో చింతూరు, కూనవరం, విఆర్పురం, ఏటపాక మండలాల్లో మొత్తం 26 రహదారులు దిగ్బంధానికి గురయ్యాయి. వరద ఉధృతికి 5 పశువులు మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. సహాయక చర్యల కోసం 55 పడవలను ఏర్పాటు చేశారు. 46 మంది గర్భిణీలను సురక్షితంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు తరలించారు. 600కు పైగా ఇళ్లు ముంపును బారిన పడ్డాయి. గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 11.75 అడుగులకు చేరింది. 10 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి వరద ఉధృతికి కోనసీమలో తాత్కాలిక కాజ్వేలు కొట్టుకుపోతున్నాయి. గంటి పెదపూడి వద్ద కాజ్వే కొట్టుకుపోవడంతో 4 లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గోదావరి వరద ఉధృతితో కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం, సకినేటిపల్లి లంక టు నర్సాపురం ఆ పంటలను నిలిపివేశారు. వరద ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గేట్లు తీయాలంటే అవును, గేట్లు తీయి అవతల పక్కన వేసుకుంటాం కదా జనరల్ దిగవర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, అట్ ప్రెసెంట్ ధవళేశ్వరం వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? అంటే గోదావరిలో వరద నీటి మట్టం రాను పెరుగుతుంది. ఇవాళ భారీ వర్షాలు కురవడం, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురవడంతో వైపు గోదావరి, అదేవిధంగా శబరి నదులు కూడా పోటెత్తున్నాయి. దీంతో రాజమండ్రితో పాటు మొత్తం కోనసీమ ఏజెన్సీలో ఉన్న విలీన మండలాలు అతలాకుతలం అవుతున్నాయి. రాజమండ్రి దగ్గర గోదావరి ప్రభావం పెద్దగా కనిపించకపోవడం కిందకు వచ్చే వరద నీరు ప్రాంతాన్ని పెరుగుతుంది. ప్రస్తుతం అయితే బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 10 లక్షల క్యూసెక్ల నీటి బ్యారేజ్ దిగువ విడుదల చేస్తున్నారు. అదేవిధంగా వరద నీటి మట్టం 11.75 అడుగులకు చేరుకుంది. ఈ 11.75 అడుగులకు చేరుకున్న తరువాత మొదటి ప్రమాద హెచ్చరిక బ్యారేజ్ దగ్గర జారీ చేయడం జరిగింది. దీని ప్రభావం కోనసీమలో మొత్తం లంక ప్రాంతాలన్నింటి మీద ఉంటుంది. దాదాపు 16 మండలాల మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 16 మండలాల పరిధిలో ఉన్న లంక ప్రాంతాలు చుట్టూ వరద నీరు చేరిపోయింది. ఇప్పటికే మైదాన ప్రాంతాలకు వచ్చే ఏవైతే కాజులు ఉన్నాయో తాత్కాలిక కాజులు అన్ని కూడా కొట్టుకుపోయి గంటి పెద్దపూడి లంకతో పాటు చాలా చోట్ల కాజులు కొట్టుకుపోవడంతో పడవల పైన లంక గ్రామాల నుంచి రాకపోకలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అత్యధిక ప్రభావం గోదావరి, శబరి సంగం ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఏజెన్సీలో చింతూరు, విఆర్పురం, కూనవరం, ఎటపాక ఈ 4 మండలాలకు సంబంధించి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్టయిపోయే పరిస్థితి ఏర్పడింది. భద్రాచలం నుంచి కూనవరం వచ్చే రహదారి పైన గోదావరి నీరు ప్రవహిస్తుంది. దాంతో రాకపోకలు నిలిచిపోయి, అదేవిధంగా ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలకు వెళ్లే ప్రాంతాల్లో రహదారి మీదకి ఈ వరద నీరు రావడంతో అక్కడ కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే విలీన మండలాల్లో దాదాపు 60 గిరిజన గ్రామాలకు రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. దీనికైతే అధికారులు కొంతమేర అప్రమత్తమై ఒక 50 బోట్ల దాకా ఏర్పాటు చేసి సహాయ చర్యలు అందించడానికి ఏర్పాట్లు అయితే చేశారు. గర్భిణులు కూడా ఆ ప్రాంతాల నుంచి ముందే తరలించారు. అయితే ఈ రాకపోకలు నిలిచిపోవడంతో ట్రావెలింగ్ లో ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అంతర్రాష్ట్ర వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇంకా వరద నీటి మట్టం పెరుగుతూనే ఉందని చెప్తున్నారు. ఇవాళ మధ్యాహ్నానికి రెండో ప్రమాద హెచ్చరిక కూడా డెవలప్మెంట్ కాటన్ బ్యారేజ్ జారీ చేసే Right. అవకాశం ఉందంటున్నారు. దీని ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంది కనిపిస్తుంది కార్తీక్. థ్యాంక్ యూ హరీష్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 40,380 క్యూసెక్ల వరద వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,071 అడుగులుగా ఉంది. శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25 టీఎంసీలుగా ఉంది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల ధాటికి అబూజ్మడ్ అడవిలు బలేవాడ సిఆర్పిఎఫ్ బెటాలియన్ శిబిరం జలమయమైంది. అకస్మాత్తుగా వరద రావడంతో శిబిరం ఖాళీ చేయలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక శిబిరం పైకప్పులు చెట్లపైకి ఎక్కి జవాన్లు పడిగాపులు గాశారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీం సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ये देखो 2 बंदा है, एक उधर है, एक घर का ऊपर है, एक बंदा बैठा हुआ है. बड़ा बड़ा पोस्ट का चारों साइड में इतना पानी हो गया जो हमको बाहर जाने का मौका ही नहीं मिला. इतना जल्दी पानी आ गया जो एक दूसरे को पकड़ते पकड़ते पानी भर गया था. हम निकलने का टाइम ही नहीं मिला. अभी पूरा घर वगैरह पूरा डूब गया. हम तो घर का ऊपर बैठ गया, कहीं खड़ा हो गया, कहीं पेड़ का ऊपर चढ़ा हुआ है. ये देखो पेड़ का ऊपर भी बंदा है, 1-2 बंदा. ये మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.